సింగిల్ బెడ్రూమ్ కిచెన్. సింగిల్ బెడ్రూమ్. ఇది ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్. అచ్చా పెద్దగా అచ్చా అక్కడ ఒకటి ఇంకోటి బెడ్రూమ్ నుంచి ఒకటి మీ సొంతమైనది ఈ కబోర్డ్స్ అని మీరు వేసుకున్నారా? మీరు వంట మీరు వేసుకుంటారా అక్కడ తింటారా? టిఫిన్ అక్కడ తినేసి వచ్చి భోజనము మీరు వేసుకుంటారా? తినకపోయినా 1000 రూపాయలు కట్టాలి అక్కడ. అంటే ఎప్పుడు తినకపోతే 1000 రూపాయలు కట్టాలి. తింటే కూడా కట్టరు కదా? అంటే టిఫిన్ తిన్నా కూడా కడుతున్నాము, తింటే కట్టరు. తింటే వేరే ఉంటుంది దానికి తగ్గట్టు. తింటే ఎక్కువ తీసుకుంటారు. 10,000 నెలకు 10,000? నెలకు 10,000 అంటే ఇద్దరికా? ఒక్కొక్కరికి 10,000. నెలకు 10,000 భోజనం ఖర్చు? భోజనం ఖర్చు ఎంత అండి ఇప్పుడు నెలకు మీకు? ఎంత పర్ హెడ్ 10,000 పర్ మంత్. ఇప్పుడు మీరు ఇద్దరు ఉంటే 20,000 పే చేయాలి. మరి మీరు అక్కడ పోయి తీసుకొచ్చుకోవాలి భోజనం, ఇక్కడ చేస్తారా? లేదు, అక్కడ చేయొచ్చు. తీసుకొచ్చుకోండి, కావాలంటే తెచ్చుకో. పని మనిషిని పెట్టుకొని వంట వండించుకునే బదులు అదేమి కదా. మనిషికి ఇవ్వాలంటే 5,000. మరి మీరు ఇద్దరు రిటైర్డ్ ఎంప్లాయా? గవర్నమెంట్ ఎంప్లాయా? మీ పిల్లలు ఇక్కడ అమెరికా ఉంటారా? ఆస్ట్రేలియా. ఓకే ఓకే. మీరు ఇద్దరు ఉంటారంట ఇక్కడ. మరి ఎట్లా మీకు పొద్దున్న దాకా కాలక్షేపం టీవీ చూసుకోవడమేనా లేకపోతే? మీలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. మార్నింగ్ యోగా క్లాసులు రన్ చేస్తారు. అదే మీకు ఎంత కొడుకు బిడ్డలు ఎంతమంది అమ్మా? ఒక అమ్మాయి ఒక అమ్మాయి. ఇద్దరు ఎక్కడ ఉంటారు? అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు, అమ్మాయి పడంచరు ఉంటారు. వస్తారా అమ్మాయి అప్పుడప్పుడు వస్తారా? వాళ్ళు ఆఫీసులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కథ బిజీ లైఫ్. అవసరం అంటే వస్తారు, లేకుంటే మరి ఇప్పుడు ఇదంతా క్లీనింగ్ ఊడడం అంతా వాళ్ళే వస్తుంది. వాళ్ళే చేస్తారు. బాత్రూమ్ గీత్రూమ్ అంతా చేస్తారు. అంటే అదే 20,000 రూపీస్లోనా? అది వేరే వాళ్ళు ఇది వేరేనా? అది 11,000 అది క్లీనింగ్ కలిపి క్లీనింగ్ చేయడం. బయట వాకిలి కడుగుతారు. అంటే ఇప్పుడు మీకు మామూలుగా భోజనంకు సరి 10,000 కదా, ఇద్దరికి 20,000 అవుతుంది కదా. ఈ క్లీనింగ్ చేసిన వాళ్ళకి వీళ్ళకు 10,000 అవుతుందా? అంటే 30,000. ఈ కరెంట్ బిల్లు ఛార్జ్ మళ్ళీ అదన కానీ అది అదొక 35,000 వస్తా మొత్తం మంత్లీ 40 వస్తుంది. ఓకే ఓకే. మెడిసిన్స్ మరి మీరు ఊళ్ళో తీసుకుంటారా? మెడిసిన్స్ ఎట్లా వస్తాయి మీకు ఇక్కడికి? మందుల షాప్ 3,000-4,000 పడుతున్నాయి మెడిసిన్, ఇచ్చిపోతారు వాళ్ళు. ఎందుకు ఎవరు అట్లా ఒకరు కాబట్టి 4 తీసుకుంటారు ఇక్కడ. ఇందులో మెడికల్ షాప్ అట్లాంటిది ఏం లేదు ఇలా? లేదు, క్లబ్ హౌస్ కడుతున్నారు కదా, ఇంకా దాంట్లో వస్తే ఏమన్నా రావాలి. విల్లాలు వాళ్ళంతా ఉన్నారు కదా. ఇప్పుడు చుట్టాలు మరి ఫంక్షన్ పెళ్లిలో రమ్మంటే క్యాబ్లు పోవటం లేదా కార్లు పోవటం వెళ్ళాలి. మరి ఇప్పుడు మేము బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళకి ఇట్లా పోయినా అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు, అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు. చెప్తాం 2 గంటల ముందు చెప్పాలి మీరు తినాలంటే. మేము ఇంతమంది వస్తున్నాం అని అంటే వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళైనా కానీ మళ్ళీ ఎక్కువ చేయాలి. 10 రోజులు వాళ్ళు ఆడ తింటా అంటారు, లేకపోతే ఇంట్లో చేసుకుంటా ఉంటారు, ఆడ తింటా ఉంటారు. మీరు కూడా వంట సంబంధించి కొన్ని పెట్టుకుంటారా సామాన్లు? మినిమం ఉండాలి కదా, తినొచ్చు. ఎమర్జెన్సీ అక్కడ కొద్దిగా పోలేకపోతే కూడా చేసుకొని తినవాడు. ఏదో తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఊరుకోరు కదా లేడీస్. 3 పూట్ల ఎవరు చేసి పెడతారు.